హలో అండి, అందరికీ నమస్తే. నేను కర్ణాటకలోని ఫేమస్ అయిన బేటగిరి చట్నీ అంటారండి దీన్ని పూరీకి సర్వ్ చేస్తారండి. అక్కడ హోటల్స్లోని అట్లని పూరీకి చపాతీకి ఇది సర్వ్ చేస్తారు. ఈ చట్నీ మనం ఆలు కుర్మా ఎలా చేసుకుంటామో అక్కడ ఇది ఫేమస్ అన్నమాట. ముందుగా ఒక కప్పు పెరుగు తీసుకున్నాను. అందులో ఒక అరకప్పు పుట్నాలు అలాగే పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అలాగే స్టవ్ మీద కడాయి పెట్టుకుని తాలింపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కాస్త ఇంగువ, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలండి. వేసుకుని ఉల్లిపాయని వేయించుకోవాలి బాగా. మీరు కావాలంటే ఇందులో పసుపు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే పసుపు వేయలేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గుర్తుపెట్టుకోండి, స్టవ్ ఆఫ్ చేయాలి. మనం స్టవ్ ఆఫ్ చేసి మనం మిక్సీ పెట్టుకున్న పెరుగు పుట్నాలు ఉంది కదా, దాన్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకుని సిమ్లో దీన్ని తిప్పుతూ ఉండాలి. గరిటెతోని బాగా కలుపుకుంటూ ఉండాలి. చిక్కబడుతుంది, దగ్గరగా అవుతుంది. మనం స్టవ్ ఫస్ట్ ఆఫ్ చేసేయాలి, ఎందుకంటే పెరుగు విరిగిపోతుందండి. అందుకని స్టవ్ ఆఫ్ చేస్తాం. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కొద్దిగా వాటర్ పోసుకుని తగినంత రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుని ఇలాగ దగ్గరగా ఉడికించుకుని కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. రెడీ అయిపోయింది బేటగిరి చట్నీ. ఇది పూరీలోకి చాలా బాగుందండి. నేను టేస్ట్ చూసాను, చాలా వెరైటీగా ఉంది, చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.